ది బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా ఛానల్ నుండి వచ్చు మరి యొక్క సందేశానికి స్వాగతం. మతం యొక్క అసత్య బోధన నుండి పరిశుద్ధులకు ఒకసారే అప్పగింపబడిన బోధల్లోనికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది గాక. సువార్త సమయానికి స్వాగతం. దేవుడు సువార్త అందరికీ అర్థం కావాలని కోరుతున్నాడు, కానీ అది అందరికీ అర్థం కానికుండా అపవాది రకరకాల ప్రాబ్లమ్స్, రకరకాల ఇబ్బందులు, రకరకాల అడ్డుపొరలు, గుడ్డితనము అవన్నీ కలుగు చేస్తున్నాడు. అది మనకు అర్థమవుతుంది. అసలు విషయం మనకి అర్థం కాకూడదు, మిగతాదంతా అర్థం అవ్వాలి, అసలు విషయం అర్థం కాకూడదు. అసలు విషయం అర్థమైతే మనకి ఈజీగా మనం ఆటాడుతాం కదా. సో కాబట్టి అపవాది మానవులకి అడ్డుగా ఉన్నాడు. ఎందుకున్నాడు? అపవాది అసూయ చెందాడు. మానవుల యొక్క గొప్పతనాన్ని చూసి అసూయ చెందాడు. మానవుల్ని దేవుడు నిర్మించిన తర్వాత మానవులకి దేవుడు అనుగ్రహించిన ఆధిక్యతలన్నీ చూసి అపవాదికి అసూయ కలిగింది. ఇంత గొప్ప ఆధిక్యత ఈ నరులకి, మట్టి మనుషులకి ఇచ్చాడు, మరియు మట్టిలో నుంచి లేపాడు. వీళ్ళని చూస్తే దేవుణ్ణి చూసినట్టుగా ఉంది. చూడండి, ఇది ఈ లోకంలో ఉన్న అతి పెద్ద ప్రాబ్లం, అసూయ. ఇదే అపవాది నుంచి వచ్చేది. ఈ అసూయే మనిషిని పాడు చేస్తుంది. అపవాదిని పాడు చేసింది అదే. అర్థమవుతుందా? సో అయితే దేవుడు ఆ యొక్క అసూయని మానవులకి ఒక టెస్టింగ్గా వాడేసుకున్నాడు. మానవులకి ఇచ్చిన ఆధిక్యతని వాళ్ళు నిలబెట్టుకుంటారా లేదా, వాళ్ళకి అనుగ్రహించిన ఆశీర్వాదము వాళ్ళు నిలబెట్టుకుంటారా లేదా అన్న విషయము ప్రభువారు మానవులకి టెస్టింగ్ పెట్టాడు. ఎందుకంటే గొప్ప ఆధిక్యత కదా. వాక్య భాగం చూద్దాం. యేసు ప్రభువారు 30 సంవత్సరాలప్పుడు, జాగ్రత్త గమనించాలి, బాప్తీసం తీసుకున్నాడు. బాప్తీసం తీసుకొని పరిచర్య మొదలుపెట్టాడు. బాప్తీసము అంటే ఏంటి? జాగ్రత్త గమనించాలి. బాప్తీసం అంటే ఏంటో. దావీదు రాజుగా అవటానికి ఏం చేశాడు? సమూయేలు అభిషేకించాడు. నీ కుమారుణ్ణి తీసుకురా, నేను రాజుగా అభిషేకిస్తానని. అభిషేకించబడిన దావీదు అంటే మెస్సయ్య దావీదు అని అర్థం. ఓకే, ఇక్కడ కూడా యేసు ప్రభువారిని అభిషేకించాడు దేవుడు బాప్తిస్ము ద్వారా. ఓకే, పావురం వల్లే పైనుంచి పరిశుద్ధాత్మ శక్తి దిగి వచ్చి, ఇతను నా యొక్క రాజు, నా కుమారుడు, మీ అందరినీ ఏలబోటకు వచ్చిన ఈయన. ఇక అక్కడి నుంచి మొదలెట్టాడండి యేసు ప్రభువారు. మార్కు సువార్త 1వ అధ్యాయము 9వ వచనం. ఆ దినముల్లో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యొర్దానులో యోహాను చేత బాప్తిసం పొందెను. వెంటనే ఆయన నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడి పరిశుద్ధాత్మ పావురం వల్లే తన మీదకు దిగివచ్చుటయో చూచెను. మరియు నీవు నా ప్రియకుమారుడు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చును. 12వ వచనం. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసుకొని పోయెను. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో నుండెను. మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయించుండిరి. నెక్స్ట్ లైన్. యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చాను. సో ఇలా యేసు ప్రభువారి యొక్క పరిచర్య స్టార్ట్ అయింది. ఇంతకీ యేసు ప్రభువారు ప్రకటించిన ఆ దేవుని రాజ్యం అంటే ఏంటి? ఈరోజు మనం గమనించాల్సింది విశ్రాంతి దినం గురించి గమనిద్దాం. దేవుని రాజ్యానికి చాలా పోలికలు ఉన్నాయి. ఇప్పుడు ఒక పోలిక విశ్రాంతి దినం, రైట్? విశ్రాంతి దినము దేవుని రాజ్యము అనండి అందరూ. విశ్రాంతి దినం అంటే దేవుని రాజ్యము. నా విశ్రాంతిలోకి ప్రవేశించడానికి కొంతమందితో అన్నాడంట ప్రభువారు. చూద్దామా? కొన్ని వచనాలు చూసిన తర్వాత అందరికి అర్థమైపోద్ది. ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 3:11 వచనం. గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పితిని.
చూసారా, విశ్రాంతి తీసేసి దేవుని రాజ్యం పెడతాం. నేను కోపంతో ప్రమాణం చేసినట్లు వారు నా దేవుని రాజ్యంలో ప్రవేశింపరని చెప్తుంది. నెక్స్ట్ 4వ అధ్యాయం 1వ వచనం. ఆయన తన యొక్క దేవుని రాజ్యంలో ప్రవేశించుదునను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోనేమో అని భయం కలిగి ఉందము. 3వ వచనం చూడండి. కాగా జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయినను ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపంతో ప్రమాణం చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాము. ఓకే, ఇప్పుడు ఈ విషయాన్ని చదివినప్పుడు చాలామందికి గ్రాంధికంగా ఉంటుంది. కొంచెం వివరణ దానికి ఇస్తారు. ప్రభువారు కోపంతో కొంతమందిని మీరు నా దేవుని రాజ్యంలోకి ప్రవేశింపలేరు అన్నాడు. గమనించరా? కొంతమందికి కోపంతో మీరు నా విశ్రాంతి దినంలో అంటే దేవుని రాజ్యంలో ప్రవేశింపలేరు. ఎందుకు అంటున్నాడు? ఎందుకంటే వాళ్ళు ఆదాములాగా అవ్వలాగా ఆజ్ఞలు అతిక్రమించారు కాబట్టి, అర్హత కోల్పోతున్నారు కాబట్టి. ఇంతకీ ఈ విశ్రాంతి దినం అంటే ఏంటో చూద్దాం. ఇంకా 2 వచనాలు చూసిన తర్వాత ఒరిజినల్ ఈ విశ్రాంతి దినం గురించి మాట్లాడతాం. పేజ్ తిప్పండి. 5వ వచనం. ఇదియుగాక ఈ చోటునే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పి ఉన్నాడు. మాట్లాడితే నా విశ్రాంతిలో ప్రవేశించడం అంటున్నాడు. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, విశ్రాంతి దినం అంటే దేవుని రాజ్యము అంటే ఏదైనా తోట, దేవుని సన్నిధి, అందులోకి కొంతమంది ప్రవేశించరు అని కోపంతో అంటున్నాడు ప్రభువారు. అంతవరకు క్లారిటీ వచ్చింది కదా మీకు? నెక్స్ట్ 8వ వచనం చూద్దాం. యెహోషువ వారికి విశ్రాంతి కలుగు చేసిన ఎడల ఆ తర్వాత మరి యొక్క దినమును గూర్చి ఆయన చెప్పకపోవును. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించువాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. చూసారా? నెక్స్ట్ లైన్ కూడా ఉంది. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడనూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదాము. ఇప్పుడు ఎక్కడైతే విశ్రాంతి అంటున్నామో దేవుని రాజ్యాన్ని పెట్టుకోమని చెప్తున్నాను. ఎందుకని? అవిధేయత వలన పోగొట్టుకున్నది దేవుని రాజ్యం, ఏదైనా తోట. యెహోషువ ఇశ్రాయేలుని ఆ కంట్రీలోకి నడిపించాడు, కానాన్ దేశంలోకి. అందరికీ తెలుసు కదండి. మోషే ముందు డైరెక్షన్ తీసుకొచ్చాడు. అయితే మోషే ముందే ఆగిపోయి చనిపోయాడు. చివరికి తీసుకెళ్ళింది ఎవరు? మోషే శిష్యుడైన యెహోషువ. వాళ్ళు యాక్చువల్గా ఇశ్రాయేల్ రాజ్యంలోకి ఎంటర్ అయ్యారు. అయితే ఇశ్రాయేల్ రాజ్యం అంటేనే దేవుని సన్నిధి కలిగిన రాజ్యము. మరి ఇది ఏదైనా తోట? ఇది దేవుని రాజ్యమా అంటే కాదంట. అది కేవలం రూపకమేనంట. అదే 8వ వచనంలో చెప్పబడింది. యెహోషువ వారికి విశ్రాంతి కలుగు చేసిన ఎడల ఆ తర్వాత మరి ఒక దినమును గురించి ఆయన చెప్పకపోవును. అక్కడే ఏదైనా తోటలోకి వాళ్ళు ప్రవేశించినట్లయితే ఇంకొక దినం గురించి ఆయన మాట్లాడేవాడు కాదు. సో అందరికీ అర్థమవుతుందని చెప్పేది. ఈ హెబ్రీయులకు రాసిన పత్రికలో విశ్రాంతి దినము గురించి రాయబడినప్పుడు దానిని మనం ఎలా చూడాలంటే దేవుని రాజ్యం ప్రకారం చూడాలి. దేవుడు విశ్రాంతి దినమును మన కోసం క్రియేట్ చేశాడు. విశ్రాంతి దినలో ప్రవేశించడం అంటే దేవుని రాజ్యంలోనే ప్రవేశించటం. మరి ఇశ్రాయేలీలు వాళ్ళు కానాన్ దేశం వెళ్ళినప్పుడు ప్రవేశించారా అంటే లేదంట. అది జస్ట్ పోలికగానంట, అది ఛాయ, ఒరిజినల్గా ఇంకా ప్రవేశించలేదంట. మరి ఒక దినం ఉందని చెప్పాడంట యెహోషువ. అక్కడ రాయబడింది. అందరికి అర్థమైందా? హలో. విశ్రాంతి దినము అంటే దేవుని రాజ్యము. అందరికి అర్థమైందా? ఇప్పుడు ఎందుకు మనం దేవుని రాజ్యంలోంచి బయటపడ్డాం? అసలు ఏంటి ఈ విశ్రాంతి దినం యొక్క హిస్టరీ ఏంటి? దాన్ని ఎవరు క్రియేట్ చేశారు, ఎందుకు క్రియేట్ చేశారో ఇప్పుడు చూద్దాం. జాగ్రత్త గమనించాలి. ఈ వివరణ అంతా అందరికీ అందాలని నేను ఈ రోజున ఈ విషయం తీసుకున్నాను. ఆదికాండంలో రాయబడిన విషయాన్ని క్లుప్తంగా మీకు చెప్తాను, వినండి జాగ్రత్తగా. దేవుడు మొదటి 6 రోజులు సృష్టి చేశాడు. అందరూ తెలుసు కదా.
మొదటి రోజు, రెండవ రోజు, మూడవ రోజు, నాలుగో రోజు, ఐదవ రోజు, ఆరో రోజు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క పని చేశాడు, సృష్టించాడు ఆయన. అందరికి అర్థమైందా? ఏడవ రోజు ఏమన్నాడు? ఇప్పుడు చూద్దాం ఏడవ రోజున ఏం జరిగిందో. ఆదికాండము 2వ అధ్యాయము 1వ వచనం. అందరికీ తెలుసుది. ప్రభువారు 6 రోజుల్లో సృష్టిని క్రియేట్ చేశారు, అంటే సృష్టి క్రమాన్ని ముగించాడు. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడిను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచను. ఎలాగనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించను. అందరికీ అర్థమైంది కదా? ఇప్పుడు 7వ రోజు ఏం చేశాడంట? 6 రోజులు కంటిన్యూస్గా పనిచేసి 7వ రోజు పని చేయలే, ఆపేశాడు. మొదటి 6 రోజులకి ఏమన్నాడంటే అస్తమయమును ఉదయమును కలుగా ఒక రోజైను అన్నాడు. 7వ రోజుకైతే అలా ఏమనలా. ఇప్పుడు మనం విశ్రాంతి దినాన్ని అర్థం చేసుకోబోతున్నాం. 7వ దినము అంటే ఏంటంటే 6 రోజులు చేసిన ఆ సృష్టి కార్యక్రమం అంతా 7వ రోజున అందరూ అనుభవించాలి, ఎక్స్పీరియన్స్ అవ్వాలి. మీరు కష్టపడి మంచం వెళ్ళారనుకోండి, ఏం చేస్తారు? వెళ్ళిన తర్వాత దాని మీద పడుకుంటారు, హ్యాపీగా దాన్ని ఎక్స్పీరియన్స్ అవుతారు. అవునా కదా? అంతే. ఇప్పుడు దేవుడు 6 రోజుల్లో చేసిన పనిని 7వ రోజున విశ్రమించడం అంటే ఈ స్టార్టెడ్ ఎంజాయింగ్ దట్. చెట్లు, పక్షులు, జంతువులు, వాటర్, ఏంటి మానవులు, రకరకాల సృష్టిని ఆయన సృష్టించాడు కదా, ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే 7వ రోజు ఎందుకు ఇచ్చాడు వాళ్ళకి? ఎంజాయ్ దిస్ ఎన్విరాన్మెంట్. 7వ దినం పేరు దేవుని రాజ్యం అని చెప్పాను కదా. సో వాళ్ళకి దేవుని రాజ్యం ఇచ్చేశాడు, విశ్రాంతి దినం వాళ్ళకి ఇచ్చేశాడు. ఎంజాయ్ దిస్ 7th డే అంటే దాని అర్థం ఏంటంటే ఈ రోజుకి ఎండింగ్ లేదు, ఇది ఒక రాజ్యము అని. హలో, ఎంతమందికి అర్థమైంది? సో దేవుడు మానవులకి ఈ ఏదైనా తోట, ఈ యొక్క సృష్టి అంతా వాళ్ళకి ఇచ్చేసాడు. ఎంజాయ్ ద ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి ఇచ్చాడు. అందులో కన్నీరు లేదు, బాధ లేదు, ఇబ్బంది లేదు, ఏమీ లేదు. అంత మంచి ఎన్విరాన్మెంట్, సూపర్ ఎన్విరాన్మెంట్. అనారోగ్యం లేదు, బాధ లేదు, ఏం లేదు. సో దేవుని యొక్క సన్నిధి అనమాట అది. దాన్ని ఏదైనా తోట అంటారు. ఓకే, ఏదైనా తోట అంటే గాడ్స్ హెవెన్లీ స్పాట్ అని అర్థం, మీనింగ్ అది. సో ఇలా చేసిన తర్వాత ఏం జరిగింది మనందరికీ తెలుసు. ఆదాము అవ్వ పాపంలో పడిపోయారు. ఎవరి వల్ల? అపవాది వల్ల. అందరికీ అర్థమైందా? ఇప్పుడు ఈ యొక్క విశ్రాంతిని వేడాల్సి వచ్చింది, ఈ యొక్క దేవుని రాజ్యాన్ని వేడాల్సి వచ్చింది. ఇక్కడ గమనిస్తే విశ్రాంతి దినం గురించి ప్రభువారు ఏ ఆజ్ఞ ఇవ్వాల? ఏదైనా ఆజ్ఞ ఇచ్చాడు? ఇక్కడ ఏమి ఇవ్వాల? మీరు అలా ఉండండి, ఇలా ఉండండి, 7వ దినం అలా చేయండి, ఇలా చేయండి అని ఏం చెప్పాలా? దాన్ని ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు అంతే. ఏంటి అర్థమవుతుందనే చెప్తుంది. సో ఇలా దేవుడు మానవులకి ఇచ్చిన ఎన్విరాన్మెంట్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. పాపము చేసి ఆ విశ్రాంతి దినమును పోగొట్టుకున్నారు, ఆ ఎన్విరాన్మెంట్ని పోగొట్టుకున్నారు, ఆ దేవుని రాజ్యాన్ని పోగొట్టుకున్నారు. ఎంతమందికి అర్థమైంది? ఇది దీని ఇన్సెప్షన్ అన్నమాట. దేవుడు విశ్రాంతి దినము అంటున్నప్పుడు అది దేవుని రాజ్యము. సో మానవుల కోసం నిర్మించిన దేవుని రాజ్యం. అందరికీ అర్థమైంది కదా? ఇప్పుడు మరి మానవులు తప్పిపోయారు. అయితే దేవుడు మానవులను ఎలా అయినా రక్షించాలనుకున్నాడు, వారితో మాట్లాడుతున్నాడు. తిరిగి వారిని ఆ దేవుని రాజ్యానికి తీసుకురావాలి, ఆ విశ్రాంతికి తీసుకురావాలని కోరుకుంటున్నాడు. ఇందా చదివాం కదా హెబ్రీయులకు రాసిన పత్రికలో, కోపం వచ్చి మీరు నా విశ్రాంతిలో ప్రవేశించరు అంటున్నాడు. నేను ఎంత మంచి ఎన్విరాన్మెంట్ మీకు ఇస్తే మీరేం చేశారు? మీ అవిధేయత వలన పోగొట్టుకున్నారు. అర్థమవుతుందా? సో కాబట్టి
అయితే దేవుడు ప్రేమామయుడు, మరి మానవులకి ఆ రాజ్యము లేకపోతే ఆ విశ్రాంతి దినము ఇవ్వాలనే కోరుకుంటున్నాడు. ఎందుకంటే మానవులు కావాలని తప్పు చేయలేదు కాబట్టి. చూడండి, తప్పులు చేయడం రెండు రకాలు: కావాలని చేయటము, మోసపోయి చేయటం. తప్పులు రెండు రకాలు. నువ్వు మోసపోయి తప్పు చేసినప్పుడు నీకు అన్ని అవకాశాలు మళ్ళీ వస్తాయి. లేదు, మీరు కావాలని తప్పు చేశారా, ఏమీ అవకాశం ఇవ్వబడదు. ఎందుకంటే ఇది మీ చాయిస్ కదా. పాపం అనేది మీ చాయిస్ అయినప్పుడు ఇంకెవరు మాత్రం ఏం చేస్తారు, రైట్? ఆ తర్వాత ఇశ్రాయేలీల దగ్గరికి వచ్చేసి దేవుడు మీకు నా విశ్రాంతి దినం ఇవ్వాలి. యాక్చువల్గా నేను రాజ్యమే ఇచ్చాను మీకు, ఇప్పుడు రాజ్యం ఇవ్వట్లేదు, ఒక ఆజ్ఞ ఇస్తా, 4వ ఆజ్ఞ. ఒక రోజు ఇస్తా. నిరంతరం ఉండే సమయం కాదండి. ఇప్పుడు వారంలో ఒక రోజు, సంవత్సరానికి 7 పండుగలు, విశ్రాంతి దినాలు అలా మీకు ఇస్తా. అది శ్రేష్టమైన సమయం అని ఎవరికి ఇచ్చాడు చెప్పండి? ఇశ్రాయేలుకి ఇచ్చాడు. సో మరలా ఫస్ట్ టైం కమాండ్మెంట్ ఇచ్చాడు, మీరు నా విశ్రాంతి దినమును పాటించాలి. కమాండ్మెంట్ ఇచ్చాడు ఫస్ట్ టైం, ఇశ్రాయేలుకి ఇచ్చాడు. వారంలో ఒకరోజు, సంవత్సరానికి 7 పండుగలు, మీరు నా విశ్రాంతి దినాన్ని ఫాలో అవ్వాలి. నా విశ్రాంతి దినం ఏమనుకుంటున్నారు మీరు? మానవులు పోగొట్టుకున్నారండి దేవుని రాజ్యాన్ని, అంటే విశ్రాంతి దినాన్ని. ప్రభువారు వారిని చూసి ప్రేమించి మరలా వారికి అవకాశం కల్పిస్తున్నారు. నిర్గమాకాండము 31వ అధ్యాయము 12వ వచనం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లను, నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను. మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలుసుకొనున్నట్లు అది మీ తరతరములకు నాకును మీకును గుర్తగును. అంటే మీకు నాకు మధ్య గుర్తది. ఇప్పుడు విశ్రాంతి దినం ఎవరైతే ఫాలో అవుతున్నారో వారు నిజమైన ఇశ్రాయేలు అండి. అంతే, గుర్తు అదే. అద్భుతం. ఆ రోజుల్లో గుర్తులు ఉండేవి. నువ్వు ఏ రాజుకు సంబంధించినవి చెప్పమంటే గుర్తు చూపించేవాడు. నేను ఫలానా రాజ్యము, ఫలానా రాజుకు సంబంధించినవాడు. మీకు నాకు మధ్య గుర్తు. నెక్స్ట్ చూడండి 14. కావున మీరు విశ్రాంతి దినమును ఆచరింపవలను, నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము. దానిని అపవిత్రపరచువాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. 6 దినములు పనిచేయవచ్చు, 7వ దినమున యెహోవాకు ప్రతిష్ఠితమైన దినము. విశ్రాంతి దినమున పని చేయు ప్రతివాడును తప్పక మరణశిక్ష నందును. సింపుల్ అండి ఇది, మరణశిక్షే. విశ్రాంతి దినము ఎవరైతే బ్రేక్ చేస్తున్నారో ఆ రోజున ఫిజికల్గా మరణశిక్ష ఉంది, స్పిరిచువల్గా మరణశిక్ష ఉంది. దేవుడు క్లియర్గా చెప్పాడు. ఎందుకో తెలుసుగా, ఒక రాజ్యము నిరంతరంగా ఉండే ఒక పరిస్థితి నుంచి ఒక రోజుకి వచ్చారు. అర్థమైందా? మళ్ళీ చెప్తా చూడండి. 6 రోజులు క్రియేట్ చేసిన సృష్టి తర్వాత 7వ రోజు అది నిరంతర సమయం. 7వ రోజు అనేది నిరంతర సమయం. అంటే హోల్ ఎన్విరాన్మెంట్ 24/7 ఈజ్ అ సబాత్ డే, విశ్రాంతి దినం. అక్కడి నుంచి ఇప్పుడు ఇశ్రాయేలు ఎక్కడికి వచ్చారు? వారంలో ఒక రోజుకి వచ్చారు, వారంలో ఒక 24 గంటలకు వచ్చారు, మళ్ళీ సంవత్సరానికి వచ్చి ఒక 7 పండుగలకు వచ్చారు. నిజానికి 24 గంటలు విశ్రాంతి దినం ఉండాల్సిన వాళ్ళం మనం, కానీ పోగొట్టుకున్నాక ఇప్పుడు ఏమంటున్నాడంటే, నేను మీకు అనవసరంగా ఇచ్చాను అంత పెద్ద విశ్రాంతి దినము, మీరు వారానికి ఒకటి ఉండండి, తర్వాత సంవత్సరానికి 7 ఉండండి అంటున్నాడు. ఇంకే చూడండి ఏమన్నాడు అక్కడ 16వ వచనం. ఇశ్రాయేలీలు తమ తరతరములకు విశ్రాంతి దినాచారమును అనుసరించి ఆ దినము ఆచరింపవలెను, అది నిత్య నిబంధన. చూసారా అనండి, నిత్య నిబంధన. నిత్య అంటే తెలుసు కదా, ఇట్స్ ఎటర్నల్ కోవనెంట్, ఫర్ ఎవర్ కోవనెంట్. ఇప్పుడు ఈ కార్యక్రమాలు, ఈ మీనింగ్ అంతా తెలియదండి ఈ రోజున మతానికి. దీని పరిస్థితి ఏంటి? ఇది నిత్య నిబంధన, ఇది గుర్తు, దేవుని బిడ్డలకు గుర్తు, ఇది ఇశ్రాయేలుకి ఇచ్చాడు. ఇవన్నీ తెలియదండి. వీళ్ళంతా మాయలో ఉన్నారు, మోసంలో ఉన్నారు. అయితే విశ్రాంతి దినాన్ని ఏం చేయాలి?
అందరూ ఆ 7వ దినాన్ని ఏం చేయమని చెప్పాడు ప్రభువారు తెలుసుకోవాలి. మనందరం తెలుసుకోవాలా వద్దా? ప్రభువారు 7వ దినాన్న ఏం చేయమన్నారు, ఏం చేయొద్దన్నారు. స్పష్టంగా 23వ అధ్యాయం లేవికాండంలో రాయబడి ఉంది. నేను స్పష్టంగా చెప్తాను చూడండి, క్లియర్గా, అక్కడ చదవకుండానే చెప్తాను. మీరు జీవనోపాధికి సంబంధించిన ఏ పని చేయకూడదు. ఫస్ట్ పాయింట్. ఓకే, మీరు బరువులు భారములు మోయకుండా రెస్ట్ తీసుకోవాలి. దేవుని పనులు చేయాలి, దేవునికి సంబంధించిన వర్క్స్ చేయాలి. దేవుని వాక్యము, దేవుని యొక్క పనిలో సహాయము, సొంత కార్యక్రమాలు వద్దు. దేవుని యొక్క పరిచర్యకు సంబంధించి లేకపోతే దేవుని రాజ్యానికి సంబంధించి ఏదైనా చేయాలి. అదండి, దేవుని రాజ్యానికి సంబంధించి ఏదైనా చేయాలి. అనవసరమైన ప్రయాణాలు పెట్టుకోకూడదు, వంట వండుకోకూడదు. ఏంటి వంట వండుకోకూడదు? దేవుడు చెప్పాడు ఇవన్నీ. మీరు ఏం చేయాలి విశ్రాంతి దినమున? ఇవన్నీ మనం ఎందుకు చేయాలి? అది దేవుని సమయము. ఇట్స్ గాడ్స్ హోలీ టైం. అది దేవుని పరిశుద్ధ సమయము. ఆ సమయాన్ని మనం ఎవ్వరూ కూడా టచ్ చేయకూడదు, దేవునికి ఇచ్చేయాలి. మిగతా 6 రోజులు మనం ఇష్టానుసారంగా పనిచేసుకోవచ్చు. ఏదైనా సరే, వ్యాపారం చేసుకోవచ్చు, డబ్బులు సంపాదించవచ్చు, ఏదైనా చేయొచ్చు. అందరికి అర్థమవుతుంది ఇప్పుడు. సో కాబట్టి ఇలా ప్రభువారు ఇచ్చారు. ఇంకా చాలామంది ఏమడుగుతారంటే, ఇప్పుడు దేవుడు విశ్రాంతి దినాన్ని ఏమన్నా నిద్రపోయాడా? నిద్ర అవసరమా దేవుడికి? మంచి ప్రశ్న కదా. దేవుడికి ఏమైనా నిద్ర అవసరమా? దేవుడు నిద్రపోలేదు. సబాట్ అంటే పని నుంచి విశ్రమించుము అని అర్థం. నువ్వు కంటిన్యూస్గా చేస్తున్న పని నుంచి ఆపి వేరే దానిలోకి వెళ్ళు, దేవుని పనిలోకి వెళ్ళు. దేవునికి నిద్ర అవసరం లేదు, రెస్ట్ కూడా అవసరం లేదు. మరి ఏం చేశాడు? 6 రోజులు చేసిన పని నుండి ఆయన వేరే పనిలోకి వెళ్ళాడు. ఆ పని ఏంటి? ఆ సృష్టించిన దాన్నంతా ఎక్స్పీరియన్స్ అయ్యే పనిలోకి వెళ్ళాడు. నలుగురికి ఎక్స్పీరియన్స్ చేయించే పనిలోకి వెళ్ళాడు. అర్థమవుతుందా? అది దేవుడు చేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? అదే చేయాలి. మరి ఆ రోజున పని చేయాలా లేదా? చేయాలి. ఏ పని చేయాలి? సొంత పనులు కాదు, దేవుని రాజ్య పనులు చేయాలి. అది కదా దేవుడు చెప్తుంది. మనం ఏం చేస్తాం? సొంత పనులు చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఒక వచనం చూద్దాం. కీర్తనలు 121:4, 3 నుంచి చదువుదాం. ఆయన నీ పాదము త్రొట్రిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. చూసారా? ప్రభువారు కునుకడు, నిద్రపోడు. ఆయనకి విశ్రాంతి దినం అంటే నిద్రపోవటం కాదు. చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు. దేవునికి కావాల్సింది ఏంటి? ఈ యొక్క విశ్రాంతి దిన ఎన్విరాన్మెంట్ని ఎంజాయ్ చేయటం, మనం ఆ హోలీ పరిస్థితిని ఎంజాయ్ చేయటం. జస్ట్ లైక్ చెప్పాను కదా, మీరు కష్టపడి నవారు మంచం అల్లారు, 2 గంటలు పట్టింది. ఏం చేయాలి? నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ అవ్వాలి. దట్ ఈజ్ సబాత్ డే. 6 రోజుల్లో దేవుడు చేసిన పనిని మీరు నేను ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఆనందంతో, సంతోషంతో దాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వాలి అంటున్నాడు ప్రభువారు. కానీ మనం ఏం చేసుకుంటున్నాం? నాలెడ్జ్ పోయింది, అది ఏదో భారంగా చేసుకున్నాం. ఇప్పుడు చూద్దాం, మార్కు సువార్త 2వ అధ్యాయంలోకి రండి. యేసు ప్రభువారి కాలంకి వచ్చేసరికి, యేసు ప్రభువారి కాలంలో ఈ యొక్క శాస్త్రులు, పరిచయులు విశ్రాంతి దినాన్ని ఎలా చేశారు తెలుసా? దారుణమైన కమాండ్మెంట్గా తయారు చేశారు. ఎంత దారుణమైన కమాండ్మెంట్ అంటే, ఆ రోజున ఒక్క పూచికి పొల్ల కూడా మోయకూడదు, అసలు బరువులు ఎత్తకూడదు. ఏంటి? కరెక్ట్గా నిద్రపోవాలి, రెస్ట్ తీసుకోవాలి. అంటే భారం చేసేసారు. విశ్రాంతి దినము దేవుడు పెట్టిన మీనింగ్ చెడగొట్టారు. మీనింగ్ చెడగొట్టేశారు. ప్రభువారికి కోపం వచ్చింది. చూడండి, మార్కు 2:27 వచనం. విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడిన కానీ మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. ఈ స్టేట్మెంట్నంట క్రైస్తవులు ఎలా అర్థం చేసుకున్నారు తెలుసా?
విశ్రాంతి దినం మన కోసమే కదా, ఇక మనం దీన్ని ఫాలో అవ్వని అవసరం లేదు అంటున్నారు. దానికి ఇంకొక 2 స్టేట్మెంట్లు చెప్తాను, మీరు కూడా చెప్పండి. విశ్రాంతి దినం ప్లేస్లో ఆహారం అన్నాడు. ఆహారము మనుషుల కొరకే నియమింపబడింది కానీ మనుషులు ఆహారం కొరకు నియమింపబడలేదు అనండి. ఆహారం తింటాం మానేద్దాం మరి. ఆహారం తీసేయండి. ఇప్పుడు ఆక్సిజన్ పెట్టుకుందాం. ఆక్సిజన్ మనుషుల కొరకే నియమింపబడిన కానీ మనుషులు ఆక్సిజన్ కొరకు నియమింపబడలేదు అంటే ఆక్సిజన్ తీసేద్దామా? ఈ రోజున క్రైస్తవులు ఏమంటున్నారు తెలుసా? విశ్రాంతి దినం అనేది మనుషుల కోసము, మనుషులు విశ్రాంతి దినం కోసం కాదు కాబట్టి మనం ఏ రోజైనా ఫాలో అవ్వచ్చు, అసలు ఏ రోజున ఫాలో అవసరం లేదు అంటున్నారు. ఎంత దారుణం అండి! 4వ ఆజ్ఞని కూడా అతిక్రమిస్తున్నారు. ప్లస్ ఈ స్టేట్మెంట్ యేసు ప్రభువారు చెప్పిన దాన్ని వాళ్ళు చాలా మీనింగ్లెస్గా అర్థం చేసుకున్నారు. మళ్ళీ చెప్తున్నాను చూడండి. పెళ్ళి మానవుల కోసం నియమించబడేది. ఓకే, మానవులు పెళ్లి కోసం నియమించబడలేదు అని పెళ్లి చేసుకోలేక అవసరం లేదా? అలానే ఉంది వీళ్ళ లాజిక్ చూస్తే. వీళ్ళ లాజిక్ ఏంటి? ఎలాంటి లాజిక్ ఇది? విశ్రాంతి దినం మానవుల కోసం అన్నాడుగా యేసు ప్రభువారు, దానికోసం మనం లేవంట, ఇక మనం అవసరం లేదు, దాన్ని చేయాల్సిన అవసరం లేదు. ఇదేమీ అర్థం అండి అసలు? ఆహారము మానవుల కోసమే నియమించబడింది, మానవుల ఆహారం కోసం కాదు కాబట్టి ఇక నుంచి మనం ఆహారం తినవసరం లేదు అంటావా? ఏమి లాజిక్ అండి అసలు అది? చాలా బుద్ధిహీనమైన లాజిక్, చాలా బుద్ధిహీనం. దీన్ని పట్టుకొని చాలామంది భక్తులు ఏమంటున్నారు, ఈ క్రైస్తవ భక్తులు ఏమంటున్నారు చెప్తారు సార్, మనము విశ్రాంతి దినాన్ని ఫాలో అవసరం లేదు, యేసు ప్రభువారు ఇట్లా చెప్పాడు కదా అంటున్నారు. తప్పుగా అర్థం చేసుకొని మానవులందరినీ ఆజ్ఞాతిక్రమం చేపిస్తున్నారు. ఆజ్ఞాతిక్రమే పాపము, పాపం వలన వచ్చే జీతం మరణం. వారెవరూ కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. ముఖ్యంగా నేను ఈ రోజున చెప్పదలుచుకుంది ఏంటంటే, దేవుని రాజ్యం అంటే విశ్రాంతి దినం, విశ్రాంతి దినం అంటే దేవుని రాజ్యం. నువ్వు విశ్రాంతిలోకి ప్రవేశించడం అంటే దేవుని రాజ్యంలోకి ప్రవేశించడమే. ఇక విశ్రాంతి తీసేస్తే ఇంక లేదు, ఏం లేదు లైఫ్. నెక్స్ట్ లైన్ చూడండి, 28వ వచనం. అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడని వారితో చెప్పాను. యేసు ప్రభువారు దేనికైతే ప్రభు అయి ఉన్నాడో వీళ్ళు దాన్నే ఫాలో అవరా? ఎంత ధైర్యం వీళ్ళకి! పైగా మన చర్చ్ యొక్క మీనింగ్ ఏంటి? విశ్రాంతి దినం ప్లేస్లో దేవుని రాజ్యం పెడదాం. చూడండి, అందువలన మనుష్య కుమారుడు దేవుని రాజ్యమునకు ప్రభు అయి ఉన్నాడు అని వారితో చెప్పాను. విశ్రాంతి దినము ఈజ్ నథింగ్ బట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. కింగ్డమ్ ఆఫ్ గాడ్ని మనం ఫాలో అవ్వకపోతే ఇంకేముంది? అవుట్, క్లీన్ బౌల్డ్. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పారు? ఈ రకంగా వీళ్ళు భయంకరంగా దేవుని విశ్రాంతి దినాన్ని పట్టపగలు అతిక్రమిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ దేవుని రాజ్యం చేరతారనుకుంటున్నారా? మరి ప్రభువారు అన్నారు కదా, నా విశ్రాంతిలో ప్రవేశించడానికి కోపంతో అన్నానని. అది వీళ్ళ కోసమే, ఎందుకంటే దేవుని ఆజ్ఞలు అతిక్రమిస్తున్నారు. ఇప్పుడు ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్దాం. ఇశ్రాయేల్కి దేవుడు రాజ్యం ఇచ్చాడు, ఆజ్ఞ ఇచ్చాడు, పాటించమన్నాడు, చక్కగా జీవించమన్నాడు. ఓకేనా? అందరూ వింటున్నారా? ఇశ్రాయేలుకి రాజ్యం ఇచ్చాడు, వాళ్ళ మధ్య దేవుడు ప్రత్యక్ష గుడారంలో ఉంటున్నాడు, అందరినీ ఆజ్ఞలు పాటించి జీవించమన్నాడు. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? ఐగుప్తు నుంచి వచ్చారు. ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారు? విశ్రాంతి దినాన్ని బ్రేక్ చేశారు. విశ్రాంతి దినం బ్రేక్ చేయడం వల్ల ప్రభువారు ఏం చేశారు తెలుసా? ఈ ఇశ్రాయేలుని మీరు ఏ బానిసత్వం నుంచి అయితే వచ్చారో అక్కడికే పొండి అన్నాడు, పంపించేశాడు. అషూరు బానిసత్వానికి, బబులోను బానిసత్వానికి పంపించేశాడు. అసలు వాళ్ళ రాజ్యాలు కూడా నశించిపోయాయి. ఇశ్రాయేల్ రాజ్యం 2గా చీలిపోయింది, ఆ తర్వాత నశించిపోయింది. యేసు ప్రభువారు వచ్చే సమయానికి ఆ యోదయ రాజ్యము రోమా సామ్రాజ్యం కింద ఉన్నది. నశింపు. ఎందుకని? వీళ్ళు బ్రేక్ చేశారు కాబట్టి. ఆ వచనం చూద్దామా? ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 21వ వచనం. తెలియాలి కదా మనకి ఇశ్రాయేలీయులు వాళ్ళ రాజ్యం ఎందుకు పోగొట్టుకున్నారు. సింపుల్ అండి, విశ్రాంతి దినాన్ని బ్రేక్ చేశారు కాబట్టి. ఇర్మియా 17:21. విశ్రాంతి దినం అనేది ఆప్షనల్ కాదు. విశ్రాంతి దినం అనేది అందరికీ యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, మీ విషయంలో జాగ్రత్త పడుడి. విశ్రాంతి దినమున ఏ బరువు మోయకుడి, యెరూషలేము గుమ్మముల్లో గుండా
ఏ బరువును తీసుకొని రాకుడి, విశ్రాంతి దినమున మీ ఇండ్లలో నుండి ఏ బరువును మోసుకొని పోకుడి, ఏ పనియు చేయకుడి. నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా ఎంచుకొనుడి. అయితే వారు వినకపోయిరి, చెవిని పెట్టకపోయిరి, వినకుండా బాధ నొందుటకును మొండికి తిరిగిరి. అది వాళ్ళు అలా చేశారు కాబట్టి దేవుడు వాళ్ళని శిక్షించాడు. ఆజ్ఞ ఇస్తే మేము చేస్తామని చెప్పారు, ఆ తర్వాత ఏం చేశారు? ఎట్లా చేసేసారు. 24వ వచనం, యెహోవా ఈ మాట సెలవిచ్చెను, మీరు నా మాట జాగ్రత్తగా విని విశ్రాంతి దినమున ఏ పనియు చేయక దాన్ని ప్రతిష్ఠ దినముగా నుంచి విశ్రాంతి దినమున ఈ పట్టణకు గుమ్మముల్లో గుండా ఏ బరువును తీసుకొని పోకుండా ఉండిన ఎడల దావీదు సింహాసనమందు ఆసీనులై రథముల మీదను గుర్రముల మీదను తిరుగుచుండు రాజులను అధిపతులను ఈ పట్టణపు గుమ్మముల్లో ప్రవేశించరు. ఆ బరువులు మోయటం అంటే ఏమనుకుంటున్నారు? వ్యాపారం చేయొద్దు అంటున్నాడు. జీవనోపాధికి సంబంధించిన పని చేయొద్దు అంటున్నాడు. దేవుడు చెప్పిన దాన్ని పక్కన పెట్టేసి వీళ్ళు ఇష్టానుసారంగా చేశారు కాబట్టి ఇంకా చాలా వచనాలు ఉన్నాయి, చదవచ్చు. ఏమండి, ఎజెకియేల్ 20లో రాయబడి ఉంది, నెహెమియా 13లో రాయబడి ఉంది. వీళ్ళంతా విశ్రాంతి దినాలను అతిక్రమించడం వల్లే వాళ్ళు రాజ్యం పోగొట్టుకున్నారు, మళ్ళా బానిసలకు వెళ్ళిపోయారు. రైట్. ఈ రోజున యేసు ప్రభు వారు కూడా ఒకటే చెప్తున్నారు, మీరు విశ్రాంతి దినముని ఫాలో అవ్వాలి. విశ్రాంతి దినం అనేది ఆప్షనల్ కాదు. విశ్రాంతి దినాన్ని అందరూ ఫాలో అవ్వాలి. బైబిల్లో ఉన్న విషయాల్ని చక్కగా చదివితే దేవుని రాజ్య పౌరులు ఎలా జీవించారో మనకు తెలుస్తుంది. ఓకే, లూక్ 4:16, ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చెను, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములకు వెళ్ళి చదువుటకై నిలుచుండగా. వాడుక చొప్పున చూడండి, ఆయన అది అలవాటంట. విశ్రాంతి దినం, ప్రతి విశ్రాంతి దినము సమాజ మందిరంకి వెళ్ళడం చూసారా. ఆయన విశ్రాంతి దినాన్ని బోధించాడు, విశ్రాంతి దినాన్ని ఫాలో అయ్యాడు, విశ్రాంతి దినానికి మనిషి కుమారుడు ప్రభు అయి ఉన్నాడని చెప్పాడు. ఈ రోజున ఎందరైతే ఈ యొక్క మెసేజ్ వింటున్నారో వారందరికీ నేను చెప్పేది ఒకటే, విశ్రాంతి దినము అంటే దేవుని రాజ్యము, దేవుని సముఖము, ఏదైనా తోట. ఇప్పుడే మీరు విశ్రాంతి దినం ఫాలో అయితే ఏదైనా తోటలో ఉన్న అనుభవాన్ని పొందుకుంటారు. ఒకవేళ దాన్ని అర్థం చేసుకోలేదనుకోండి, మాయా మోసము చేత, అపవాది చెప్పిన తంత్రముల చేత బయటికి వెళ్ళిపోతారు. చాలా భయంకరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ క్రిస్టియానిటీ ఏదైతే ఉన్నదో అండి మతం, వీరు 4వ శతాబ్దంలో విశ్రాంతి దినాన్ని వాళ్ళే మార్చేశారు. వాళ్ళు ఇప్పుడు కూడా చెప్తారు, ఇంటర్నెట్లో మనం గూగుల్ చేస్తే ఉంటుంది, విశ్రాంతి దినాన్ని మేమే మార్చాము, యాక్చువల్గా విశ్రాంతి దినము శనివారమే, ఆదివారానికి మేమే మార్చాము, మాకు అధికారం ఉంది, మేము మార్చుకున్నాము అని చెప్పేశారు. మా హెడ్ పోపు వాటికన్ సిటీలో ఉంటాడే, ఆయనే మా హెడ్, సో ఆయన చెప్పినట్టు మేము చేస్తాము అని వాళ్ళంతా మార్చేసుకున్నారు. బైబిల్లో దీనికి సపోర్ట్ లేదు. అపోస్తల కార్యంలో చాలా వచనాలు ఉన్నాయి విశ్రాంతి దినం గురించి. సో దేవుని బిడ్డలకైతే విశ్రాంతి నిలిచి ఉన్నది. ఇప్పుడు క్రైస్తవులు చెప్పే మోసపూరితమైన విషయాలు ఏంటో మనం గమనిద్దాం. ఓకే, ఇప్పుడు వాళ్ళు విశ్రాంతి దినాన్ని ఎందుకు ఫాలో అవ్వరు అవి కూడా తెలియాలి కదా మనకి. యేసుప్రభువు వారంట ఏ దినమైనా ఫాలో అవ్వచ్చు అని చెప్పారంట, మార్చాడంట. ఎక్కడ మార్చాడు? ఆ వర్డ్లో ఉందంట, ఏమని? ఆయన మనుషుల కొరకే విశ్రాంతి దినం, మనుషులు విశ్రాంతి దినం కొరకు కాదు అన్న అది అట్లా వాళ్ళు అర్థం చేసుకున్నారు. అపవాదాల మోసం చేసేసి ఇప్పుడు క్రిస్టియన్స్ మోసపోయిన వచనాలు ఏదో చూపిస్తారు. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. వీళ్ళు ఈ వచనాలు చదివి మనకి విశ్రాంతి దినం అవసరం లేదు, మనం పునరుద్ధాన దినం ఆదివారానికి వెళ్ళిపోదాం అన్నట్టుగా వాళ్ళు మారారన్నమాట. సో నిజానికి ఈ రోజున దేవుని వాక్యం ప్రకారం విశ్రాంతి దినం ఫాలో అవనోళ్ళు ఎవ్వరూ కూడా దేవుని రాజ్యం చేయలేరు.
వాళ్ళు బ్లంట్గా పాపాత్ములు అవుతున్నారు. అందుకే మీ అందరికీ నేను చెప్పేది విశ్రాంతి దినాన్ని ఫాలో అవ్వాలి అని. అందరికీ అర్థమవుతుందా? మన ఇండియాలో లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ చేస్తాం కదా. అమెరికాకి వెళ్ళిన తర్వాత నాకు లెఫ్ట్ సైడ్నే డ్రైవింగ్ వచ్చు, నేను ఇక్కడ లెఫ్ట్ సైడ్నే డ్రైవింగ్ చేస్తానంటే అమెరికా చట్టం ఊరుకుంటుందా? తీసుకొని జైల్లో పడేస్తారు. ఇప్పుడు మనందరం విశ్రాంతి దినం గురించి పిల్లలు పెద్దలు అందరికీ చెబుతున్నాను. ఎవరైతే విశ్రాంతి దినాన్ని బ్రేక్ చేస్తారో వాళ్ళకి దేవుని రాజ్యం లేదు. నేను చెప్తున్నా, నా బాధ్యత ప్రకారం చెప్తున్నాను. ఇది నా ప్రిఫరెన్స్ కాదు, మీకోసం ఏదో చెప్పాలని చెప్పట్లేదు నేను. అందరికీ అర్థమైందా? ఇది దేవుని మార్గము. ఆజ్ఞాతిక్రమే పాపము, పాపం వల్ల వచ్చే జీతం మరణం అన్నాడు. ఇందా చదివాం కదా, నా విశ్రాంతిని బ్రేక్ చేస్తే మరణం ఉంటారన్నారు, శిక్ష వేస్తారన్నాడు. ఎవరైతే విశ్రాంతి దినాన్ని ఫాలో అవ్వలేకపోతున్నారో వారు దేవుని రాజ్యంలో నుంచి బయటకు వెళ్ళిపోతారు. నేను చెప్పలేదండి, దేవుని వాక్యం చెప్తుంది. అందరికీ అర్థమైందని చెప్తుంది. సో కాబట్టి చాలామంది ఈ లోకంలో కాంప్రమైజ్ అయిపోతారు, ఎట్లా బట్టి అట్లా జీవిస్తారు. దేవుని మార్గము, దేవుని ధర్మశాస్త్రము అది ఒక రాజ్యము. అందరికి అర్థమైందా? చెప్తున్నా వినండి మళ్ళీ. బైబిల్ అనేది ఇది కాన్స్టిట్యూషన్. దేనికి? దేవుని యొక్క దేశానికి. ప్రతి దేశంలో సెలవులు ఉంటాయి, తెలుసు కదా. వారంలో ఒకరోజు సెలవు ఉంటుంది, పండుగలు కూడా ఉంటాయి. అలానే దేవుని యొక్క దేశంలో కూడా ఉన్నాయి. యాక్చువల్గా దేవుని యొక్క దేశం నుంచే మిగతా వాళ్ళందరూ కాపీ కొట్టారు. ఈ రోజున ప్రతి దేశంలో వీక్లీ ఆఫ్ ఉందంటే అది బైబిల్ ఇచ్చింది కాబట్టే. ఈ రోజున ప్రతి దేశంలో పండుగలు ఉన్నాయంటే అది బైబిల్ చెప్పింది కాబట్టే. వాళ్ళకి ఏం తెలీదు, ఎవ్వరికీ తెలీదు. వ్యభిచారం చేయకూడదని బైబిల్ చెప్పింది కాబట్టి వాళ్ళకి అర్థమైంది. లేకపోతే అంత వ్యభిచార గృహాలే పాతకాలంలో. నిజం, బైబిల్ చెప్పింది కాబట్టి వాళ్ళకి అర్థమైంది. సో కాబట్టి మీరందరూ అర్థం చేసుకోండి, విశ్రాంతి దినము ఫాలో అయ్యే విధంగా మీరు జాబులు తెచ్చుకోండి, వ్యాపారాలు చేయండి. ఎందుకంటే దేవుడు ఆయన ఆజ్ఞ ఎప్పుడు కాంప్రమైజ్ కాడు. ఏంటి, ఈ లోకంలో అందరూ కాంప్రమైజ్ అవుతున్నారు, అవ్వకూడదనే నేను చెప్తున్నాను. ఎలా సార్ మరి? అది ఎలా అంటే అలానే దేవుని మార్గానికి కాంప్రమైజ్ లేదు. ఇంకా ఏంటి, అందరూ దేవుని యొక్క మార్గంలో నిలబడాలా. నిలబడకపోతే ఇంక పరిశుద్ధులు ఏమవుతాం? ఇప్పుడు చూడండి, కొలసి 2:16 చూడండి ఏముంది అక్కడ. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చనెవనికి అవకాశం ఇయ్యకుడి. ఇవి రాబో వాటికి ఛాయే కానీ నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. సో వాళ్ళు ఏమంటున్నారంటే, దీన్ని ఎలా అర్థం చేసుకుంటారంటే, ఇవి రాబో వాటికి ఛాయే కాబట్టి మనం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు ఛాయ అంటే ఏంటంటే ప్రతిబింబం. అందరికి అర్థమైందా? ప్రతిబింబం. ఇప్పుడు మన యొక్క ఫోటో ఇలా అద్దంలో చూసుకున్నప్పుడు అది ఛాయ, మందే కాకపోతే అది ఛాయ, అది ఫోటో. ఒరిజినల్ ఏంటి? మనం ఇక్కడ ఉంది ఒరిజినల్, అది ఛాయ. దేవుడు పాత నిబంధన కాలంలో ఇచ్చింది ఏంటంటే ఛాయారూపకం అంట. యేసుక్రీస్తునందు ఒరిజినల్ ఇచ్చాడు అని చెప్తున్నాడు. మళ్ళీ అర్థం చెప్తున్నా చూడండి. ఎప్పుడైతే ఇశ్రాయేలుకి రాజ్యం ఇచ్చాడో అది మోడల్, ఒరిజినల్ కాదు. ఒరిజినల్ ఎప్పుడు వస్తుంది? యేసుక్రీస్తునందు వస్తుంది అంటున్నాడు. ఇప్పుడు యేసుప్రభువు రావటం, దేవుని రాజ్యం ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతాం, అదే విశ్రాంతి దినం. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ నథింగ్ బట్ ది సబాత్ డే, ది రెస్ట్ డే ఫర్ ఎవ్రీ వన్ ఇన్ ద వరల్డ్. అర్థమైందని చెప్పింది ఇప్పుడు. సో వీళ్ళకి ఈ వచనం అర్థం కాల. ముందేమంటున్నారంటే ఎవరికి అవకాశం ఇవ్వద్దు తీర్పు తీర్చడానికి అన్నారు. రెండోది ఏంటి? ఇవి రాబో వాటి ఛాయ కానీ నిజ స్వరూపము క్రీస్తులో ఉందంటే ఏంటి? ఇప్పుడు ఛాయారూపంగానే మనం 7వ రోజు ఫాలో అవుతున్నాం. ఆయన రాగానే స్టార్ట్ అయ్యేది మొత్తమే విశ్రాంతి దినం. ద హోల్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ సబాత్ డే. ఎంతమందికి అర్థమైంది? నేను అదే చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను.
నా విశ్రాంతిలో ప్రవేశించండి అంటే ఏంటి? నా రాజ్యంలో ప్రవేశించండి, నా ఏదైనా తోటలో ప్రవేశించండి. మొట్టమొదటి ఇచ్చాను ఏదైనా తోట, మీరు పోగొట్టుకున్నారు. అదే నా విశ్రాంతి దినం. అర్థమైందా? సో ఈ విధంగా చాలామంది మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు ఈ వాక్యాన్ని. నెక్స్ట్, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 5వ వచనం. ఇది కూడా మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు. చూడండి, యాక్చువల్గా ఇవన్నిటిని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఎక్కడ? మన ధర్మశాస్త్ర పుస్తకంలో అన్నీ ఉన్నాయి. ఒక్కటి కూడా వదలకుండా A to Z ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఎక్కడ? ధర్మశాస్త్ర గ్రంథం పుస్తకంలో. విశ్రాంతి దినం గురించి కానీ దేవుని ధర్మశాస్త్రం గురించి కానీ ఎవరైనా తెలుసుకోవాలంటే మీ అడ్రస్ మా వాట్సాప్ నెంబర్కి పంపించండి. ఈ పుస్తకాన్ని మీకు ఉచితంగా పంపిస్తాను స్టాక్ ఉన్నంత వరకు. ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినము మంచిదని ఎంచుకొంచున్నాడు, మరి ఒకడు ప్రతి దినము సమానమని ఎంచుకొంచున్నాడు. ప్రతివాడు తనకు మట్టుకు తానే తన మనసులో రూఢిపరచుకునవలెను. దినమును లక్ష్యపెట్టేవాడు ప్రభు కోసమే లక్ష్యపెట్టుచున్నాడు, తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. సో ఈ వచనాన్ని దినము పెద్ద ఇంపార్టెంట్ కాదు అని చెప్తుందని వాళ్ళు అనుకుంటున్నారు. యాక్చువల్గా ఇది సందర్భం ఏంటంటే, అన్యజనులు దేవుని బిడ్డలుగా మారిన తర్వాత వాళ్ళ పాత పండుగలనే ఆచరిస్తూ ఉన్నారు. ఇది మంచి రోజు, ఇది చెడ్డ రోజు అంటూ ఉన్నారు. ఎలా అయితే మన హిందువులు కొంతమంది మారినప్పుడు వాళ్ళు ఇంకా పాతవి పట్టుకొని ఉంటారు. శుక్రవారం డబ్బులు ఇయ్యము. మొన్న నేను ఒక బత్తాయి ఒక సంచి కొనడానికి వెళ్ళాను. వెళ్తే అది శుక్రవారం కొన్నా, 100 రూపాయలు అని చెప్పాడు. 500 రూపాయలు ఇచ్చాను. 500 రూపాయలు ఇస్తే 400 వెనక్కి ఇవ్వాలిగా. శుక్రవారం రోజు డబ్బులు ఇవ్వచ్చు వెనక్కి, ఇవ్వటం కుదరదు. ఏమంటున్నాడు తెలుసా? సార్ ఇది ఆయిల్ రాశారు సార్. ఇది ఆయిల్ ఎక్కడ రాశారు అన్న? ఆయిల్ రాశారు, నేను తీసుకోండి సార్. ఇది ఆయిల్. వాళ్ళ అర్థం ఏంటో తెలుసా? శుక్రవారం రోజు డబ్బులు వెనక్కి ఇవ్వరు, లక్ష్మి పోయిద్దంట. ఇలాంటి వాళ్ళు యేసుక్రీస్తు సంబంధులు అయిన తర్వాత కూడా ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు ఫాలో అవుతూనే ఉంటారు. లేకపోతే ఈ వచనం ఏం చెప్తుందంటే, అన్యజనులైన విశ్వాసులు వారి పాత దినముల్ని పట్టుకొని ఇంకా ఏలాడుతున్నారు. అయితే అది అట్లా చేయకూడదు. ఆ దినం మంచిది, ఈ దినం మంచిది అని అనుకోకూడదు అంటున్నాడే కానీ విశ్రాంతి దినం గురించి కాదు. ఇది ఎంత మోసం అంటే, అజ్ఞానం ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? ఇప్పుడు నేనే చెప్తున్నా, ఈ యొక్క ఏరియా మొత్తంలో ఇంటలెక్చువల్ సంఘం ఏది? బుర్ర కలిగిన సంఘం ఏది? సరిగ్గా ఒక వాక్యాన్ని తీసి సరిగ్గా మాట్లాడగలరా? ఏదో నోరుంది కదా అని అరిస్తే సరిపోద్దా? చదువు రాకుండా ఈ వచనం ఎలా అర్థమైంది? ఈ లోకంలో వీళ్ళంతా ఏరా? అసలు వీళ్ళంతా ఏం చేస్తున్నారు? వ్యాపారం చేస్తున్నారు. నలుగురు మధ్య మళ్ళీ డ్రెస్ కోడ్ ఒకటి వేసుకొని, తెల్ల బట్టలు రకరకాలు వేసుకొని, ఇదంతా మోసం. వాళ్ళు మోసపోతున్నారు, ప్రజల్ని మోసం చేస్తున్నారు. నిజంగా చెప్తున్నానండి, వీళ్ళంతా దేవుని రాజ్యం చేరరు. ఆ రోజున ప్రభువారు ఏమన్నారు? తండ్రి చిత్తం చేయవాడే తప్ప నా రాజ్యానికి ఎవరు ప్రవేశించరు. ఇది ఇరుకు మార్గం, ఎవరు పడితే వాళ్ళకి స్థానం లేదన్నాడు. అయిపోయాయి. ఇప్పుడు విశ్రాంతి దినం గురించి మీకు ఎవరికైనా ఇరుకు మార్గంగా ఉందా? చూసుకోండి. దిస్ ఈజ్ ద గాడ్స్ కమాండ్మెంట్. దేవుని ఆజ్ఞలకు విధేయులు అవటమే ముఖ్యమని ప్రకటన గ్రంథం చెప్తుంది. ఓకే, రైట్, మీరే అర్థం చేసుకోండి. తర్వాత గలతీ 4:9. ఇదో మాయలో ఉన్నారండి. ఏది పడితే అది, ఎట్లా పడితే అట్లా, ఎవరు పడితే వాళ్ళు చెప్పేసుకొని విశ్రాంతి దినం అవసరం లేదని మాట్లాడుకుంటున్నారు. 10 చూద్దాం. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను. ఇది చూడండి అసలు ఎలా సబ్బాతు దినానికి తిప్పారు. మీరు దినములు, మాసములు, ఉత్సవ కాలములు, సంవత్సరములు ఆచరించకోరుతున్నారు, జాగ్రత్త అంటున్నారు. అంటే అందుకే క్రిస్టియానిటీ ఏం తీసేసింది? విశ్రాంతి దినం తీసేసింది, పస్కా తీసేసింది, పులిండొట్లు పండుగ తీసేసింది, అన్నీ తీసేసింది. ఎందుకని? ఈ వచనం వాళ్ళకి అట్ట అర్థమైందంట. దీని కాంటెక్స్ట్ ఏంటి? ఎవరు వీళ్ళు? అన్యులైన సంఘం వాళ్ళు.
దేని గురించి మాట్లాడుతున్నారు? 8వ వచనం చూడండి. ఆ కాలమందు అయితే మీరు దేవుని ఎరగని వారై, మీరు ముందున్న పరిస్థితి, నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉండిరి కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును, మరి విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు కనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవిను మూలపాఠముల తట్టు మరలా తిరగనేలా. అన్యజనుల పండగల గురించి, దినాల గురించి మీరెందుకు వెళ్తున్నారు అంటున్నాడు పౌలు. దేవుని పండుగలు, దేవుని ధర్మశాస్త్రం గురించి కాదు కదా. మీరు దేవుళ్ళు కాని వారిని దేవుళ్ళు అనుకొని ఇంతకు ముందు ఉన్నారు కదా, మీరు ఇప్పుడు కూడా అవే ఎందుకు ఫాలో అవుతున్నారు అంటున్నాడు. క్రైస్తవులు ఏం చెప్తారు తెలుసా? దీన్ని మనం దినాలు పట్టుకోకూడదు, ఏ దినమైనా మనం ఆచరించవచ్చు, ఏ పండుగ అయినా ఆచరించవచ్చు. యేసుప్రభు వారికి పుట్టినరోజు చేయొచ్చు, చనిపోయిన రోజు చేయొచ్చు, పునరుద్ధానం చేయొచ్చు, మన ఇష్టం. ఫ్రీ, మనం ఫ్రీ అంట. చూసారా, ఈ వచనం వాళ్ళకి అలా అర్థమైంది. తప్పు భావంలోకి వెళ్ళారు, అపవాది అలా మోసం చేసింది. రైట్. నెక్స్ట్, ఆదివారం ఆరాధనని ఎవరు తీసుకొచ్చారు? రోమన్ క్యాథలిక్స్ తీసుకొచ్చారు, అందరికీ తెలిసిన విషయమే. అయితే ఎక్కడైతే ఆదివారం అయితే రాయబడిందో అక్కడ వచ్చేసి ఇదిగో ఇక్కడ ఉంది అంటారు. ఒక విషయం చెప్తాను చూడండి. మొదట్లో సంఘం ఏర్పడిన తర్వాత, యేసుప్రభు వారు ఆరోహణ వెళ్ళిపోయిన తర్వాత ఇంటింటా రొట్టె విరుచుతూ తిరుగుతూ ఉండేరంట అందరూ సంఘస్థులు. అంటే ప్రతిరోజు, ఈరోజు సుకన్య వాళ్ళ ఇంట్లో, తర్వాత మానసా వాళ్ళ ఇంట్లో, తర్వాత చిరు వాళ్ళ ఇంట్లో, ఒక్కరోజు ఒక్కొక్కళ్ళ ఇంట్లో భోజనం చేస్తూ అందరూ ఐక్యంగా కూర్చొని సహవాసం కలిగి ఉండి దేవుని వాక్యం నేర్చుకుంటూ అట్లా వెళ్ళారంట. ఎప్పుడు? మొదటి శతాబ్దంలో యేసుప్రభు వారు ఆరోహణ వెళ్ళిపోయిన తర్వాత. ప్రతిరోజు కలుసుకున్నారు కాబట్టి ఇక మన విశ్రాంతి దినాలు లేవు అని బోగట్ట లేపారండి. అలాంటి అండర్స్టాండింగ్లోకి వచ్చారండి వీళ్ళు. చాలా తప్పు విషయం అది. ఆ రోజున కూడుకోవడానికి ప్లేస్ లేదు కాబట్టి ప్రతిరోజు వాళ్ళు ఇంటింట వెళ్ళారు. రొట్టె విరుచుటూ అంటే రొట్టె ద్రాక్షారసం కాదు, భోజనం చేయటం. బ్రేకింగ్ ద బ్రెడ్ మీన్స్ భోజనం చేయటం. అందరం కలిసి కూర్చున్నాం కాబట్టి భోజనం చేస్తాం. ఇంత మోసంలో పడిపోయిన క్రైస్తవ మతము, వారి సంబంధులు కేవలం, మీరు చూస్తూ ఉండండి, కేవలం వాళ్ళు దేవుని రాజ్యం బయటే ఉంటారు. వారిలో నీతి లేదు, న్యాయం లేదు, పరిశుద్ధత లేదు. అర్థమవుతుందా? ఎందుకంటే రోజు చూసుకోండి, వాళ్ళు మాట్లాడినప్పుడు న్యాయం మాట్లాడరు, స్వార్థం మాట్లాడతారు. వాళ్ళు ఎగిరెగిరి పడుతూ ఉంటారు. వారు సరిగ్గా బిహేవ్ చేయరు, ఎక్స్ట్రా బిహేవియర్ ఉంటాయి. చూడండి, నేను సాధారణంగా ఉన్న మనుషుల గురించి చెప్తున్నాను. ఎందుకు ఉంటాయి అనుకుంటున్నారు? ఇది ఎవరిలో ఉంటాయి? దేవుని బిడ్డలు అనుకునే వారిలోనే ఉంటాయి. మళ్ళీ బయట వాళ్ళు కూడా కాదు, దేవుని బిడ్డలు అనుకునే వారిలోనే. అసూయ, అహంకారం, అవమానపరచడం, ఇవన్నీ ఎక్కడి? అది అపవాది సంబంధమైన లోకంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళలో ఉంటాయి. మరి ఇప్పుడు సండే గురించి చూపిస్తాను చూడండి. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము. ఇదిగో ఇక్కడ సండే ఉందిగా అంటారు. సండే కాదు అది. చదువు రాకపోవటం వల్ల తెలుగులో సండే అని రాసుకుంటే సరిపోతుందండి. ఓకే, ఏదో చదువు సంధ్యలు లేదు, రీసెర్చ్ చేయడం రాదు, ఏదో తెలుగులో ఉన్నా చదివేసుకుంటే అయిపోద్దా? కుదరదు. ఇప్పుడు క్రైస్తవులు అని రాసుకున్నారు, అది కూడా చెప్తామనండి. ముందు దీనికంటే ముందు ఒకరు చెప్తాను. క్రైస్తవుడు అని 11వ అధ్యాయంలో రాయబడింది, అపోస్తల కార్యం 11లో. నిజానికి ఆ వర్డ్ క్రైస్తవుడు కాదు, క్రీస్తు గుంపు. నిజానికి క్రీస్తును వెంబడించేవాడన్న మీనింగ్ కూడా లేదు. ఒక వ్యక్తి చూసి వీళ్ళు ఆ మెస్సయ్య గుంపు కదా అన్నాడు, అంతే. అంతేగాని వీళ్ళు భక్తులు, విశ్వాసులు, క్రైస్తవులు అట్లా వర్డ్ లేదు అసలు. క్రైస్తవుడు అన్న వర్డే లేదు బైబిల్లో. చూసారా? మరి ఎలా తీసుకొచ్చారు? మరి రాశారు కదా క్రైస్తవుడు అని, 3 చోట్ల ఉంది బైబిల్లో. ఎందుకని? వాళ్ళు నమ్మేదానికి సపోర్ట్గా ఉండటం కోసం ట్రాన్స్లేట్ చేసుకున్నారు. పెట్టుకుంటే సరిపోద్దా? ఒరిజినల్లో లేదు అది. మరి అలా కదా మోసం చేస్తున్నారు చాలామందిని. ఇప్పుడు ఈ వచనం చూద్దాం, 27వ వచనం. ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. ఇదిగో ఆదివారం రొట్టె విరుచడానికి కూర్చున్నాం మేము. ఇది ఆరాధనే, ఆదివారం ఆరాధనే.
మామూలుగా తెలుగు చదివటం వచ్చిన వాళ్ళు మాత్రమే ఇలాంటి వచనాలు చదివినప్పుడు మోసపోకుండా ఎలా ఉంటారు చెప్పండి మీరు? దీని యొక్క మీనింగ్ ఏంటి అసలు? ఈ మీటింగు విశ్రాంతి దినము రోజునే మొదలైంది. ఓకే, అయితే విశ్రాంతి దినము మొదలయ్యి నైట్కి వచ్చేసరికి భోజనం చేస్తున్నారు. విశ్రాంతి దినం ఎండింగ్ అయ్యేసరికి సాయంకాలము ఆదివారం బిగిన్ అయింది, అంటే ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ బిగిన్ అయింది. దాన్ని వీళ్ళు ఎలా ఇంటర్ప్రిట్ చేశారు చూడండి. ఆదివారం మేము రొట్టె విరుచుని కూర్చున్నామని చెప్తున్నారు. యాక్చువల్గా సబ్బాటోన్ అని ఉంటుంది ఇక్కడ, అంటే విశ్రాంతి దినములో అని. విశ్రాంతి దినములో అని రాయబడుతుంది. మరి ఆదివారం ఎందుకు పెట్టారు? ఒరిజినల్ గ్రీక్ వెళ్ళి చూసుకోండి, అసలు ఆదివారం లేదు అక్కడ. సబ్బాత్ అనే వర్డే ఉంటుంది అక్కడ. మీటింగ్ ఏదో సబ్బాత్ అనుకోండి, ఇప్పుడు బిగిన్ చేశాడు పౌలు గారు, మాట్లాడుతూ ఉన్నాడు. సాయంత్రం అయిపోయింది, ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు. సాయంత్రం అయిపోతే ఏమైంది చెప్పండి? విశ్రాంతి దినం అయిపోద్దిగా. ఏమైంది? ఆదివారం బిగిన్ అయిందిగా. ఆదివారం బిగిన్ అయింది. అప్పుడు భోజనం చేశారు. రొట్టె వేసడం అంటే భోజనం చేయటం, అది దాని మీనింగు. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు? ఆదివారం మేము రొట్టె విరిచి కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయ్యండి వారితో ప్రసంగించు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. ఆదివారం ఆరాధన, ఆదివారం ఆరాధన అంటే ఎట్లా ఏం లేదండి. బైబిల్లో సండే గురించిన కమాండ్మెంటే లేదు. సో ఈ రోజున మీ అందరికీ విశ్రాంతి దినం గురించిన కంక్లూజన్ ఇచ్చి నేను ముగిస్తాను చూడండి. విశ్రాంతి దినము దేవుని రాజ్యము. దీనిలోకి ప్రవేశించువారు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు. యేసుక్రీస్తు వారు విశ్రాంతి దినానికి ప్రభు అయినాడు, అంటే దేవుని రాజ్యానికి ప్రభు అయి ఉన్నాడు. ఎవరు నియమించాడు? తండ్రి అయిన దేవుడు నియమించాడు. ఆ రోజున మనం ఏం చేయాలి? ఆ రోజున మనము జీవనోపాధికి సంబంధించిన పని చేయకూడదు, వంటలు వండుకోకూడదు, సొంత కార్యక్రమాలు చూసుకోకూడదు, సొంత ప్రయాణాలు చేయకూడదు. దేవుని కోసం చేయాలి, దేవుని రాజ్యం కోసం ఏదైనా చేయాలి. యేసు ప్రభువారు కూడా చాలామంది ఈయన విశ్రాంతి దినాన్ని బ్రేక్ చేస్తున్నాడు అన్నారు శాస్త్రులు, పరిశీలి. ప్రభువారు ఏమన్నారు తెలుసా? మీకేమైనా పిచ్చా? మీరు విశ్రాంతి దినమున మీ ఎద్దు గుంటలో పడితే తీరా మీరు ఏం మాట్లాడుతున్నారు? విశ్రాంతి దినాన్న ఏమి చేయాలి ఏమి చేయకూడదు అన్నది మాత్రమే యేసు ప్రభువారు చెప్పారు. అంతేగాని దీన్ని తీసేయటము ఉంచడం అన్న డిస్కషన్ యేసు ప్రభువారు ఎప్పుడు చేయలేదు. యేసు ప్రభువారు ఏం చెప్పాడు? ఓ శాస్త్రులారా, పరిసయ్యులారా, ఇశ్రాయేలులారా, మీరు రాంగుగా విశ్రాంతి దినమును పాటించుచున్నారు. నేను మీకు చెప్పినది ఏమనగా ఇలా ఫాలో అవ్వాలి అని చెప్పాడు. అంతే. దెర్ వాజ్ నెవర్ ఏ డిస్కషన్ అబౌట్ వెదర్ టు రిమూవ్ ద సబ్బాత్ డే ఆర్ నాట్. ఓకే, అందరూ అర్థం చేసుకోవాలి. ఈ విధంగా యేసు ప్రభు వారు విశ్రాంతి దినాన్ని కరెక్ట్గా ఫాలో అయ్యారు. పౌలు గారు ఫాలో అయ్యారు, శిష్యులందరూ ఫాలో అయ్యారు. పత్రికల్లో ఉన్న విషయాలను చూసి మోసపోవద్దు. అవి విశ్రాంతి దినాన్ని సపోర్ట్ చేస్తున్నాయి, కానీ వ్యతిరేకంగా ఒక్కటి కూడా లేదు. ఎవరైతే దేవుని ఆజ్ఞలు అతిక్రమిస్తారో వారు పాపాత్ములు అవుతారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అందరూ దేవుని యొక్క మార్గంలో, దేవుని యొక్క సన్నిధిలో చక్కగా ఆజ్ఞలు పాటించుకుంటూ వర్ధిల్లాలని కోరుకుంటూ ఈనాటి ఈ సువార్త సమయం సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ టుడే. మరలా వచ్చేవారు ఇదే సమయాన్ని కలుసుకుందాం. అంతవరకు సెలవు.